ఏ టాపిక్ మీద చెప్పుకుంటున్నామంటే పత్రి గారు ఇచ్చిన జ్ఞాన సందేశాల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఆయన ఏం చెప్పారు అంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్న దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన పాయింట్. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలి అని చెప్పి. ఎందుకు ఇది ఇంతలా చెప్పారు అంటే, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు దైవం గురించి అవగాహన లేక, తెలుసుకోలేక, పూర్వం నుంచి ఆచారంగా వస్తుందని, అందరూ చేస్తున్నారని ఆ విగ్రహారాధన చేస్తున్నారు. అంటే విగ్రహమే దైవం అని భావిస్తూ. కానీ నిజంగా చూస్తే విగ్రహం దైవం కాదు, ఆత్మే దైవం. ఈ అవగాహన ఉన్నవాడు ఆత్మజ్ఞాని, ఈ అవగాహన లేకపోతే అజ్ఞాని. అంచేత ఆత్మజ్ఞానం ఏం చేస్తాడు అంటే, విగ్రహారాధన చేయడు. ఎంతసేపు ఆ సత్యమైన ఆత్మను, తన దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మను మరి ఆశ్రయించడానికి శరీరంలోనికి వెళ్తాడు. మన వాళ్ళంతా చెప్తారు ఇన్నర్ జర్నీ అని. దేనికి ఇన్నర్ జర్నీ అంటే, ఆ లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మను, అంటే దైవాన్ని, అంటే ఆ పరమాత్మను, అంటే ఆ పరబ్రహ్మను దర్శించడానికి, తెలుసుకోవడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇంకేదంటే, అది తెలుసుకోనంత కాలము, ఆయన్ని దర్శించినంత కాలము, ఆ సాక్షాత్కారం పొందనంత కాలము, ఆ అనుభూతి పొందనంత కాలము వీడికి ఈ దుఃఖంలోంచి విముక్తి ఉండదు. దుఃఖపడుతూనే ఉంటాడు. ఇంచేత అది తెలుసుకుంటే, ఆ దైవాన్ని తెలుసుకుంటే, ఆ దర్శిస్తే, ఆ అనుభూతి పొందితే వాడు ఇంకా భూమి మీదకి రావక్కల, అంటే జన్మ తీసుకోక్కల. దాన్నే నిర్వాణం అంటారు, మోక్షం అంటారు. మరి అంతటి గొప్ప స్థితి పొందగలుగుతారు ఎప్పుడు? ఆ పరమాత్మను దర్శించినప్పుడు, అంటే ఆ అనుభవం పొందినప్పుడు. దర్శించినప్పుడు అంటే గుర్తెట్టుకోండి, కళ్ళతో ఏం చూడరు, చూసేది కాదు, అది అనుభవం. ఆ అనుభూతి అది పొందగలుగుతారు. చూడండి, మామిడి పండు చాలా బాగుంది అంటాం, చూపించు అంటే చూపిస్తారా? మామిడి పండు రుచిని అది ఎవడికి వాడు దాన్ని తిని దాని అనుభూతి చెందవలసిందే. అలాగే ఆ దైవాన్ని, ఆ రూపం లేని, ఇంద్రియాలకు సాధ్యం కాని ఆ దైవాన్ని చూసే సాధ్యం ఎవరికీ లేదు. ఆ భగవత్ స్వరూపాన్ని అనుభూతి చెందవలసిందే. అది ఆ అనుభూతి ఎప్పుడు అంటే లోపలికి వెళ్ళినప్పుడు. దాన్నే ఇన్నర్ జర్నీ. ఈ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పదం ఉపయోగిస్తున్నారు, లోపలికి ప్రయాణం, ఇన్నర్ జర్నీ అంటూ. కానీ నేను చూస్తున్నాను, ఇన్నర్ జర్నీ అంటే ఏంటో తెలియట్లా, లోపలికి వెళ్ళడం అంటే ఏంటో తెలియట్లా.
ఏదో రకరకాలుగా కళ్ళు మూసి చేయించేస్తున్నారు, ఏదో లోపలికి వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, లోపలికి ఆత్మ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మానవులం అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ, మూడు. ఈ శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఆత్మ అంటే దైవం, దైవం అంటే పరబ్రహ్మ. ప్రతి ఒక్కరు చేయవలసిన, జీవితంలో చేయవలసిన ఏంటంటే ఆ పరబ్రహ్మను మరి దర్శించాలి, అంటే అనుభూతి పొందాలి. అది ప్రతి ఒక్కరు చేయవలసిన పని. అంటే లోపలికి వెళ్ళాల్సిందే, తప్పదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే కళ్ళు మూయిస్తున్నారు. కళ్ళు మూయిస్తే మీరు లోపలికి వెళ్ళారని అనుకుంటారు అందరూ, కానీ కళ్ళు మూసినంత మాత్రాన లోపలికి వెళ్ళినట్టు కాదు. వెంటనే ఏమవుతుందంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచన దేనికి అంటే ఇంటికి సంబంధించినవి, సంసారానికి సంబంధించినవి, ఇరుగు పొరుగు వారికి సంబంధించినవి, సమస్యలకు సంబంధించి అన్నీ వస్తాయి. అంటే ఆ ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు, కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు అంటే వీళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళు బయట ఉన్నారు. కళ్ళు మూసిన ఈ ఆలోచనల వల్ల వీడు బయటే ఉంటాడు. ఇంకా కొంతమంది మన మాస్టర్లు ఏం చేస్తారంటే గైడింగ్ మెడిటేషన్ అని చెప్పి, ఇన్నర్ జర్నీ అని చెప్పి వాళ్ళకి ఏయో ఒక సందేశాలు ఇస్తూ ఉంటారు. ఏదో పుస్తకంలోంచి దేంట్లోంచి చదువుతూ ఉంటారు. ఈ చదువుతూ ఉంటే అవన్నీ వింటూ ఉంటారు. వింటూ ఉంటే దేంతో వింటున్నారు? మనసుతో వింటున్నారు. ఏం వింటున్నారు? బయట చెప్పే విషయాలు వింటున్నారు. అంటే కళ్ళు మూసినా వీళ్ళు లోపలికి వెళ్ళారా అంటే లోపలికి ఆత్మ దగ్గరికి వెళ్ళలేదు, మనసు దగ్గర ఆగిపోయారు. ఆ మనసు ద్వారా బయటకు వచ్చేసారు. మళ్ళా కళ్ళు మూసుకున్నా మళ్ళా బయటే ఉన్నారు. కానీ పేరుకి ఇన్నర్ జర్నీ అంటున్నారు, కానీ వీళ్ళు బయటికే వచ్చారు. అది అవుటర్ జర్నీ. కానీ ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో, పత్రి గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస, బుద్ధుడు చేసినట్టు ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో మెల్లిమెల్లిగా ఈ ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఒక స్థితిలో ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో ఇంకా అక్కడ మనసు లేనట్టే. ఎప్పుడైతే మనసు లేదో మనసును దాటి ఇంకా లోపలికి మనం వెళ్ళిపోయాం. అదే ఇన్నర్ జర్నీ. గుర్తుపెట్టుకోండి, అంతర్ప్రయాణం అంటారు. ఇంకా దాని ఇంకా కొంతమంది ఏదో గురువు స్థానం మీద దృష్టి పెట్టు, మెల్లిగా వెళ్ళిపోతావు, ఇలాగే రకరకాలుగా చెప్తారు. సరే, ఇంకా ఎవడు అవగాహన బట్టి అటు చేస్తూ ఉంటాడు. సరే, ఏదైతే మొత్తం మీద ఆ ప్రయత్నం మనం చేయాలి, ఆ దైవాన్ని దర్శించాలి. అసలు ఆ దైవాన్ని దర్శించాలి అంటే చాలా మందికి దైవం అంటే ఆత్మ అన్న విషయమే తెలియదు. దైవం అంటే విగ్రహం అనే అనుకుంటున్నారు. అనుకుంటూ దైవ దర్శనానికి గుడికి వెళ్తున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు. కానీ ఎవరికి అవుతే అవగాహన ఎవరికి ఉంటుంది? జ్ఞానికే ఉంటుంది ఈ అవగాహన. అది తెలుసుకున్నవాడు, ఆత్మే దైవం అని తెలుసుకున్నవాడు, ఆత్మే దైవం అని తెలుసుకున్నవాడు అప్పుడు గుళ్ళకి అది వెళ్ళు. ఇంచేతంటే శంకరాచార్య వారు చెప్పారు కదా, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. దేహమే దేవాలయం, లోపల ఉన్న జీవుడే దేవుడు. ఆయన గుడే దేవాలయము, గుళ్ళో ఉన్నదే దేవుడు అని ఆయన ఏం చెప్పలేదు. అంచేత ఆ ఆత్మ జ్ఞానం, ఆత్మ గురించి అవగాహన ఉన్నవాళ్ళు, దైవం గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది అంచేత ఆ దైవం గురించి అవగాహన కలగాలి అంటే ఆ దైవం యొక్క లక్షణాలు తెలుసుకోవాలి ముందు. ఏదో ఒక్కసారి ఆత్మ అనగానే ఎవరికి అర్థం కాదు. అందుకే చాలా మందికి నేను చూస్తున్నాను, 80% ఉంటారేమో, ఇంకా ఎక్కువే ఉంటే ఉండొచ్చు, దైవం ఎవరు అంటే ఆత్మ అని చెప్తారు. కానీ
అని చెప్తారు, కానీ దైవం అంటే ఆత్మ అని పూజలు చేస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది దీపాలు పెడుతూ ఉంటారు పొద్దున్న సాయంత్రం. సంవత్సరం అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ల నుంచి కూడా ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఊరికే చెప్తున్నారు, వాళ్ళకి ఏమీ అర్థం కాలా. దేవుడు ఆత్మ అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అంచేత ఆ పనులు చేస్తూనే ఉన్నారు. ఏమవుతుంది? వాళ్ళ జీవితంలో సరైన ఫలితాలు పొందలేరు, జ్ఞానం సంపాదించుకోలేరు, ఎదగలేరు ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా ఎదగకపోతే వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం పొందినవాడు నిజంగా ఎంతో ఆనందంగా జీవిస్తాడు. లేకపోతే వాడు ఏం చేస్తాడు అంటే దుఃఖంలోనే ఉంటాడు. అందుకే పత్రిక గారు చెప్పారు, నువ్వు ద్వేషమెత్తు, దుఃఖం నీలో ఉన్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అని. అంచేత మరి ఆ దుఃఖం కలిగితే ఎంతో బాధపడతాం మనం. బాధపడకూడదు అంటే, దుఃఖం కలిగినా కూడా బాధపడకూడదు అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. అదే పత్రిక గారు చెప్తారు, అదే బోధిస్తున్నారు. ఆయన చెప్పేదాని ముఖ్యమైన సారాంశం అదే. ఇది అర్థం చేసుకున్నవాడు దానికోసమే ప్రయత్నిస్తాడు. ఇది అర్థం కానివాడు ఇంకా మనం ఏం చేయలేము. అది అంచేత మరి ఆ భగవంతుని లక్షణాలు ఎంత తెలుసుకుంటే మనం ఆ ఆత్మ గురించి అంత కృషి చేస్తాం, ఆత్మను పొందడానికి, భగవంతుని పొందడానికి. అంటే ఆ సాధన అంతా తీవ్రంగా చేస్తాం, సీరియస్గా చేస్తాం. ఇప్పుడు అదే పని చేస్తున్నాం మనం ప్రతిరోజు. మార్నింగ్ 4 గంటల నుంచి 6:30 దాకా ఎంతో సీరియస్గా చేస్తున్నాం. ఇంకా ఆసక్తిగా చేస్తాం, ఇంకా ఆ స్థితిని సాధిస్తాం. అంచేతే ఆ భగవత్ లక్షణాలన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 37 టాపిక్ల నుంచి ఒక్కొక్క పాయింట్ తెలుసుకున్నాం మనం, ఆ భగవంతుని లక్షణాలు. ఇవాళ ఇంకొక పాయింట్ మీద మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుని లక్షణాల్లో ఇంకొక లక్షణం, ఆయన మాయాతీతుడు. అంటే మాయకు లోబడని వాడు. మాయకు లోబడని వాడు. ఆయన మాయకు లోబడని వాడు. ముందుగా మనం మాయ అంటే ఏంటి, ఎవడు మాయకు లోబడతాడు అది తెలుసుకుంటే అప్పుడు మనకి ఆయన మాయకు లోబడని వాడు అంత గొప్పవాడు అన్నది మనకు అర్థమవుతుంది. ముందు మాయ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. పత్రిక గారు ఏం చెప్పారంటే, యా మా సా మాయా, యా మా సా మాయా అని చెప్పారు. యా అంటే ఏదైతే, మా అంటే లేదో, సా దానిని మాయా మాయా అని అంటారు. అది ఆయన చెప్పింది. అంటే ఏదైతే లేదో, అంటే దేనికైతే అస్థికత లేదో దానికి మాయా అని పేరు. ఏదైతే లేదో అంటే దేనికైతే అస్థికత లేదో దానికి మాయా అని పేరు.
అది అది పత్రి గారు మనకి మాయ గురించి చెప్పింది. అంటే అన్ని ఉన్నట్టుగా ఉంటాయి, ఇది ఉండదు. ఉందనుకుంటే మాయలో ఉన్నట్టు, లేనిది లేనట్టుగా తెలుసుకుంటే మాయలోంచి బయటపడినట్టు. ఎంచేతంటే జీవులు అంటే మనమంతా జీవులమే. జీవాత్మ ఉన్న శరీరంలో ఉన్నటువంటి జీవులమే మనం. మాయలో పుట్టి మాయలోనే పుట్టాం. మాయా జగత్తులో జీవిస్తూ ఈ జగత్తే మాయ. మీరు శంకరాచార్య వారి సినిమా చూస్తే మాయ మీద ఒక పాట కూడా చెప్పారు, మాయ అన్ని మాయ అంట. మాయలో పుట్టి మాయా జగత్తులో జీవిస్తూ మాయా మర్మం తెలుసుకోలేక తనువులు చాలిస్తున్నాం, పుడుతున్నాం, ఈ మాయలోనే జీవిస్తున్నాం. ఈ మాయ ఏంటి, మాయ కాంతి ఏంటి అర్థం కాక చివరికి జీవితాన్ని చాలిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణాల్లో ఉన్నంత కాలం ఎవరైనా మాయలోనే ఉంటారు. ఎవరైనా సరే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణాల్లో ఉన్నంత కాలం మాయలోనే ఉంటారు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఈ 3 గుణాలు దాటి నిర్గుణంలోకి చేరుకుంటారో అప్పుడు మాయలో నుంచి బయటపడతారు. ఇక్కడ మనం మాయ అంటే ఏంటి, దాంట్లో నుంచి ఎలా బయటపడతాం, ఆ విషయాలే మనం తెలుసుకుంటున్నాం. అందుకే శ్రీకృష్ణుల వారు చెప్పారు భగవద్గీతలో, త్రైగుణ్య విషయ వేద నిశ్చయగుణ్యో భవార్జున అని చెప్పారు. వేదాల్లో 3 గుణాలకి సంబంధించిన విషయాలే ప్రస్తావించబడ్డాయి. నువ్వు నిర్గుణుడివి కా అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఆ 3 గుణాల్లో ఉన్నంత కాలము మాయలోనే ఉంటావు. దాన్ని అధిగమిస్తే నువ్వు మాయలోంచి బయటపడతావు. అదే అని చెప్పింది. మరి అది ఎలా వస్తుంది, ఆ నిర్గుణంలోకి ఎలా వస్తాం అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ధ్యానంలో 3 స్థితులు. ఫస్ట్ ధ్యానంలో మొట్టమొదటి స్థితి ఏంటంటే చంచల మనస్సు, రకరకాల ఆలోచనలు ఉన్న మనసు నిశ్చల స్థితికి, అంటే ఆలోచన లేని స్థితికి చేరుకుంటుంది. అలా ఇంకా కొన్ని నెలల పాటు చేస్తే కనుక, తీవ్రంగా అలాగే చేస్తే ఈ నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది. ఇది మనం చెప్పుకున్నాం. రెండో స్టేజ్ ఇది. ఇంకా మనం కొన్ని సంవత్సరాల పాటు చేస్తే నిర్మలమైన మనసు శూన్యం అవుతుందని చెప్పుకున్నాం. అంటే నిర్గుణంలోకి వెళ్తాం మనం. అంటే అప్పుడు మనం మాయలోంచి బయటపడతాం. మాయలో జీవిస్తాం, కానీ ఈ మాయలోంచి మనం బయటపడినట్టే లెక్క. దీనికి ఏమీ ప్రాముఖ్యం ఇవ్వం. లేని దానికి ఎందుకు ప్రాముఖ్యం ఇస్తామండి, ఉండేదానికే ప్రాముఖ్యం ఇస్తాం. దీన్నే శంకరాచార్య వారు నిత్య అనిత్య వివేకం విచారం అని చెప్పారు. నిత్యమైంది ఏది, ఉండేది ఏది, అనిత్యం ఉన్నది ఏది, ఉన్నదంతా మాయ, ఉండేదే సత్యం. ఈ ప్రపంచము, ఈ సృష్టి, కంటికి కనిపించేది ఇదంతా మాయే, అనిత్యమే ఇదంతా. కానీ భగవంతుడు ఆత్మ అదే నిత్యం, అదే శాశ్వతం.
ఆ విచారం చేయాలన్నారు. ఇప్పుడు మనం ఆ పనే చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఉండంది, అనిత్యమైంది, ఆ మాయ గురించే మనం విశ్లేషించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అది అంచేత ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా నిర్గుణంలోకి చేరుకుంటామో అప్పుడు మాయలోంచి మనం బయటపడతాం. గుర్తుపెట్టుకోండి, మాయలో ఉంటే ఏమవుతుంది? మాయ జీవుణ్ణి బంధిస్తుంది, వీటిలో బంధిస్తుంది, దుఃఖాన్ని కలగజేస్తుంది. కానీ జ్ఞానం ఆ బంధం నుంచి విడిపిస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? యోగ మార్గం ద్వారా, అంటే ధ్యాన మార్గం ద్వారా. అది తప్ప ఇంకా ఏ మార్గం మనల్ని దరి చేరనివ్వదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాయ జీవుణ్ణి అంటే మనల్ని బంధిస్తుంది. కానీ జ్ఞానం ఆ బంధం నుంచి మనల్ని విడిపిస్తుంది. అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. అదే పత్రిక గారు చెప్తున్నారు, నువ్వు జ్ఞానం సంపాదించుకో. నువ్వేదో శారీరక లాభం, కాస్త రోగం తగ్గినంత మాత్రం నువ్వు మాయలోంచి ఏం బయటపడవు. పోలే నీ కోరికలు ఏమైనా తీరినంత మాత్రం నువ్వేం మాయలోంచి బయటపడవు. నువ్వేదో సంకల్పం పెట్టుకుని ఏదో చేస్తున్నంత మాత్రం నువ్వు మాయలోంచి ఏమీ బయటపడినట్టు కాదు, బయటపడవు. ఒక్క జ్ఞానమే మనల్ని మాయలోంచి, ఆ మాయా బంధంలోంచి బయటపడేస్తుంది. దానికి ధ్యానం ఒక్కటే మార్గం. ఇంకే మార్గం మనల్ని దరి చేరనివ్వదు. అంతేకాదు, మాయ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. దేహభ్రాంతి ఉన్నవాడే మాయలో చిక్కుకున్నవాడు. అంటే నేను దేహం అన్న భావంలో ఉన్నవాడు. ఎవరు మాయలో చిక్కుకున్నాడంటే దేహభ్రాంతి ఉన్నవాడు, వాడే మాయలో చిక్కుకున్నాడు. అంటే నేను దేహం, ఈ దేహం నేను, ఈ దేహం నేను అన్న భావంలో. అందుకే పత్రిక మనకి ఏం చెప్తారంటే, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అని తెలుసుకోమంటారు. నువ్వు దేహం నేను అంటే అజ్ఞానంలోనే ఉన్నావు, మాయలోనే ఉన్నావు. నేను ఆత్మను అన్నది నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు జ్ఞానం పొందినవాడు అవుతావు, మాయలోంచి బయటపడినవాడు అవుతావు. అదే తెలుసుకోమంటున్నారు. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళని బాగా కనపడే కాడ రాసుకోమంటున్నాను. నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న విషయం కనపడే కాడ రోజు చదవమంటూ ఉంటాను. అలా చేయగా ఖచ్చితంగా దీంట్లోంచి బయటపడతాం. ఏమవుతుంది నేను దేహం అనుకుంటే అనేటువంటి అభిప్రాయం మీకు కలగచ్చు. కానీ పూర్తిగా ఈ మాయలో ఉండిపోతాం. ఈ దేహభ్రాంతి, దేహం నేను అనుకున్నవాడు తన తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అంతా నా వాళ్ళు అనుకుంటారు. అలాగే ఇతరులు వాళ్ళు వేరే అనుకుంటాడు. దేహభ్రాంతిలో ఉన్నవాడు వాళ్ళంతా ఇతరులు అనుకుంటాడు, వాళ్ళని ద్వేషిస్తాడు, వాళ్ళతో గొడవలు పడతాడు, తగువు పడతాడు. వాళ్ళ మీద అసూయ పడతాడు, వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారు, ఎన్నో తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. నేను ఒక్కడే బాగా ఉండాలనుకుంటారు, అందరూ పోవాలనుకుంటారు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? దేహభ్రాంతిలో. ఈ దేహభ్రాంతి ఎవరికి? మాయలో ఉన్నవాడికి. ఇవన్నీ భావిస్తూ ఏం చేస్తాడు? చెయ్యకూడని పనులు చేస్తాడు, తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, అధర్మంగా వ్యవహరిస్తాడు. చివరికి వీటి ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు, రోగాలు తెచ్చుకుంటాడు, కష్టాల పాలవుతాడు, సమస్యలో చిక్కుకుంటాడు,
నా వల్ల కాదు, నేనేం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. చివరికి అటువంటి స్థితి వచ్చింది. ఈ స్థితి ఎందుకు వచ్చింది? అలాంటి పాపాలు చేయడం వల్ల. ఆ పాపాలు ఎందుకు చేశాడు? అందరూ వేరేనే భావంతో, వేరేనే భావంతో ఎందుకున్నాడు? మాయ వల్ల. మాయ అంటే ఏంటి? నేను దేహం అనే భావం వల్ల. చూడండి, మాయలోంచి బయటపడకపోతే మీరు దుఃఖంలోంచి బయటపడలేరండి. ఏదో తాత్కాలికంగా ఓ రోగం తగ్గినా మీరేం దుఃఖం నుంచి బయటపడినట్టు కాదు. మీరు కోరుకున్న కోరిక తీరినా మీరు దుఃఖం నుంచి బయటపడినట్టు కాదు. కోరికలు తీరడం, రోగం తగ్గడం కాదు, మాయలోంచి బయటపడాలి. గుర్తుపెట్టుకోండి, అది ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. మాయలోంచి బయటపడాలి. మరి ఈ దేహభ్రాంతి ఎలా పోతుంది? ఈ దేహభ్రాంతి ఎలా పోతుంది అంటే ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే పోతుంది. గుర్తుపెట్టుకోండి, ధ్యానం ద్వారా మాత్రమే పోతుంది. ధ్యానం యొక్క గొప్పతనం శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే ఈ దేహభ్రాంతి పోతుంది. నావాడు మావాడు, నాది మాది. పత్రిక చెప్తారు మరి, నామాలు తీసేయాలంటారు. నామాలంటే చాలా మందికి నెత్తి మీద పెట్టుకునే బొట్టు ఇవన్నీ అనుకుంటారు. కాదు కాదు, నా మా, నావాడు మావాడు, నాది మాది, ఈ భావం తీసేయాలంటారు. ఇంచేత ఈ భావం దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. దేహభ్రాంతి ఎవరికి ఉంటుంది? మాయలో ఉన్నవాడికి ఉంటుంది. అంచేత దీంట్లోంచి బయటపడాలంటారు పత్రిక. అది చేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా నేను దేహం కాదు, నేను ఆత్మను. మాయలోంచి బయటపడాలి అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను. అంటే నేనే భగవత్ స్వరూపం అన్న జ్ఞానం ఉన్నవాడే మాయలో లేనివాడు. గుర్తెట్టుకోండి, నేను దేహం కాదు, నేను ఆత్మను అంటే ఆ భగవత్ స్వరూపాన్ని, నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం ఉన్నవాడే మాయలో లేనివాడు. మరి ఈ భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటే, పంచభూతాలు ఈ భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మను, ఈ పంచభూతాలు మాయలోకి లాగుతున్నాయి. మాయలోకి ఎవరు లాగుతున్నారు దీన్ని? పంచభూతాలు. మరి దాంట్లోంచి బయటపడాలి అంటే ముఖ్యంగా ఏం చేయాలి అంటే, ఎవరైతే చలించే మనసును కట్టిపెట్టి, చలించే మనసును కట్టిపెట్టాలి. చంచలంగా ఉన్న మనసుని కట్టిపెట్టాలి. తానెవరో తాను తెలుసుకోగలిగితే, అంటే తానెవరో తాను తెలుసుకోవాలంటే చలించే మనసుని కట్టిపెట్టాలి. అప్పుడు మాయ నుంచి బయటపడి ఆత్మస్థితి అంటే దైవస్థితి పొందగలుగుతారు. గుర్తుపెట్టుకుని అన్ని రాసుకోకపోతే మటుకు మీకు అర్థం కాదండి. ఇంత డెప్త్కి అర్థం కాదు. ఈ ప్రయత్నం చేయరు, దుఃఖంలోనే ఉంటారు. బయట పడాలి, మాయలో పడ్డాం, మాయ నుంచి బయటపడాలి. ఈ ఆత్మను అంటే ఈ భగవత్ స్వరూపాన్ని. పంచభూతాలు మాయలోకి లాగుతున్నాయి. మరి అట్నుంచి బయటపడాలి అంటే చలించే మనసును కట్టిపెట్టి తానెవరో తాను తెలుసుకోగలిగితే
మాయ నుంచి బయటపడి ఆత్మస్థితి అంటే దైవస్థితి పొందగలుగుతాం. అటువంటి మరి ఈ మనసు యొక్క చంచల స్థితే కదా, చలించే మనసు అని చెప్పి అన్నాం కదా. మనసు యొక్క చంచలత్వం పోవాలన్నా, తనను తాను తెలుసుకోవాలన్నా, మాయలోంచి బయట పడాలన్నా తీవ్ర ధ్యాన సాధన చేయాలి. తీవ్ర ధ్యాన సాధన చేయాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చామంటే ధ్యానం దగ్గరికి వచ్చాం. ఏ రకంగా చూసినా కూడా అది. అంతేకాదు మరి నేను దేహం కాదు, నేనే దైవాన్ని అంటే అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మను అన్నది తెలుసుకోవాలి. అంతేకాదు ఈ వేదాల్లో ఉన్నటువంటి సారమే ఇదంతా. వేదాలంటే ఇంకంతకన్నా మించింది ఏం లేదు. ఆ వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలు. అలాగే తత్వమసి అంటే నేను అదే, నువ్వు అదే. నేను ఏదైతే అయి ఉన్నానో నువ్వు అదే అయి ఉన్నావు. అదే తత్వమసి. నేను భగవత్ స్వరూపం, నువ్వు భగవత్ స్వరూపమే. ఇంకా ఏం చెప్పబడింది వేదాల్లో అంటే మమాత్మ సర్వభూతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ. ఇవన్నీ తెలుసుకున్నవాడే వేదాల్లో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని, వీటి యొక్క సారాన్ని తెలుసుకున్నవాడే మాయలోంచి బయటపడినవాడు. మరి గుర్తెట్టుకోండి, మమాత్మ సర్వభూతాత్మ. ఈ ఆత్మ ఏదైతే ఉందో అన్ని భూతాల్లో అంటే అన్ని జీవుల్లో, అన్ని ప్రాణుల్లో, జంతువులే కాదు, పక్షులే కాదు, క్రిమి కీటకాలే కాదు, అన్నిట్లో కూడా ఉన్నది అదే. మరి ఇది తెలుసుకోవాలి. వాడే మాయలోంచి బయటపడినవాడు. గుర్తెట్టుకోండి, ఎవరికి ఇది సాధ్యం అంటే ధ్యానం ద్వారానే మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంటాం. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే అన్నిట్లో ఉంది. అదే పత్రిగారు గడి గడికి అస్తమాను చెప్తూ ఉంటారు. అవి వేరు కాదు నాయనా, అవి ఆత్మస్వరూపాలే. నీకు పైకి అలా కనిపిస్తున్నాయి, మాయను బట్టి నీకు అవి ఉన్నాయి. ఏమి ఉండవు, పైకి కనిపించేది ఏది ఉండదు, అదృశ్యమైపోద్ది, అంతమైపోద్ది. వాటిలో ఉన్న ఆత్మ ఉంది, ఆత్మని తెలుసుకో. అన్నిట్లో ఉన్నది అదే ఆత్మ, సమస్త భూతాల్లో ఉన్నది అదే ఆత్మ. ఎన్నో చెప్పుకున్నాం మనం ఇంతకుముందు క్లాసులో. అని మనం దేని ద్వారా తెలుసుకుంటామంటే ధ్యానం ద్వారానే తెలుసుకుంటాం. అంటే మాయలోంచి బయటపడతాం. పత్రిగారు ఏం చెప్పారంటే నిజానికి ప్రపంచంలో రెండు వస్తువులు మాయ అన్నారు. ప్రపంచంలో రెండు వస్తువులు మాయ అన్నారు పత్రిగారు. అవి ఏమిటంటే ఒకటి చావు అనే భావన, చావు అనే భావన. రెండు నేను వేరే, నువ్వు వేరే అనే భావన. అంటే అసలు చావు లేదు కానీ చనిపోతాను అని భావిస్తూ ఉంటాడు. అంటే వాడు మాయలో ఉన్నట్టే లెక్క. చనిపోతాను అనే భావించి భయపడి విలవిల్లాడిపోయేవాడు, కంగారు పడేవాడు మాయలో ఉన్నాడు. అంతేకాదు రెండోది ఏం చెప్పారంటే ఆయన పత్రిగారు, నేను వేరే, నువ్వు వేరే అనే భావన. ప్రతి ఒక్కడికి అదే.
నేను ఈ కులము, నేను ఈ కుటుంబము, నేను పురుషుడు, నేను స్త్రీ, నేను ధనవంతుణ్ణి, వాడు పేదవాడు, వాడిది వేరే కులము, నాది ఈ మతము, వాడిది వేరే మతము. అంటే నేను వేరే, నువ్వు వేరే ఈ అనే భావం కూడా మాయే. రెండు పోవాలి. చావు అనే భావన, నేను వేరే నువ్వు వేరే అనే భావన, ఈ రెండు పోవాలి ఎవరికైనా సరే. ఈ రెండు పోకపోతే మీరు మాయలోంచి బయటపడినట్టు కాదు. మాయలోంచి బయటపడకపోతే మీరు దుఃఖంలోంచి బయటపడలేరు. అది మరి వీటి నుంచి బయటపడాలంటే, ఈ రెండింటి నుంచి బయటపడాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చావు అన్నది అసలు ఎక్కడా లేదు అన్నది తెలుసుకోవాలి. చావు అన్నది ఎక్కడా లేదు. ఉన్నదల్లా ఆది అంతం లేని చావు అన్నది అసలు ఎక్కడా లేదు. ఉన్నదల్లా ఆది అంతం లేని రూపాంతరీకరణ, అంటే పరిణామ క్రమమే. ఏం లేదు, చావు అది ఏమి లేదు. రూపాంతరీకరణ, రూపాలు మారుతూ ఉంటాయి. పరిణామ క్రమంలో ఒక రూపం వదిలేసి ఇంకో రూపం తీసుకుంటూ ఉంటాం, అంతే తప్ప అక్కడ చావు అన్నది ఏం లేదు. అందుకే పత్రిక గారు చెప్తారు, చావు అంటే దేహాన్ని ప్రదేశాన్ని మార్చడం అంటారు. రూపాన్ని మారుస్తాం, వాళ్ళ పురుషుడు రేపు స్త్రీ. మొన్న కూడా చెప్పారు పత్రిక గారు ఓ సందర్భంగా, చనిపోయి పైకి వెళ్ళి జన్మ తీసుకోవాలనుకున్నాడు చాలా కొద్ది శాతమే ఉంటారంట భూమి మీదకి రావాలనుకునేవాళ్ళు. ఎందుకు వచ్చి భూమి మీదకి వచ్చి తెప్పలన్నీ మనకెందుకు, హాయిగా అక్కడ ఉండిపోవచ్చు అనుకుంటారు. అలాగా బోరు కొట్టిన వాళ్ళు ఏదో రకంగా నిర్ణయం చేసుకుంటారు. అలా నిర్ణయం చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది స్త్రీ జన్మ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అది పత్రిక మనం చెప్పింది. దాని యొక్క విశిష్టత అంత గొప్పదని చెప్పి. అలా మరి ఎప్పుడు స్త్రీ జన్మ తీసుకోవడానికి ఏం అవకాశం లేదు. సగం అవి తీసుకోవాలి, సగం పురుష జన్మలు తీసుకోవాలి. ఆ అనుభవాలు పొందాలి, ఈ అనుభవాలు పొందాలి. అంచేత కొన్ని జన్మలు అవి తీసుకుంటారు, కొన్ని జన్మలు ఇవి తీసుకుంటారు. అంచేత ఏంటంటే, ఈ చావు అంటే రూపాంతరీకరణ, అంటే పరిణామ క్రమం. అది అంచేత గుర్తుపెట్టుకోండి, ఎక్కడా చావు లేదు అని తెలుసుకున్నవాడే మాయలోంచి బయటపడినవాడు. ఎక్కడా చావు లేదు అని తెలుసుకున్నవాడే మాయలోంచి బయటపడినవాడు. మరి ఇది ఎలా తెలుస్తుంది చావు లేదు అన్న విషయం? ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వాళ్ళకే తెలుస్తుందంటే. మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత జరిగే విషయాలు ముందే తెలుసుకోగలిగితే వాడికి అర్థమవుతుందంట. లేదు, ఆ అనుభవం పొందాలంటే అంటే మరణించక ముందే మరణించిన విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే అతీంద్రియ శక్తులు పొందాలి. అంటే అతీంద్రియ శక్తులు అంటే దివ్య నేత్రం, సూక్ష్మ శరీరయానం, ఇవి చేయగలగాలి. అదంత తేలిగ్గా వచ్చేవేం కాదు, తీవ్ర సాధన చేయాలి. అంచేత ఇవన్నీ చేస్తే ఆ శక్తులు సంపాదిస్తాం. వాటి ద్వారా మరణించిన తర్వాత జరిగేవన్నీ తెలుసుకుంటాం. ఎప్పుడైతే తెలుసుకుంటామో చావు లేదు అన్న విషయం తెలుసుకుంటాం.
అంతా ఒకటే అన్న విషయం తెలుసుకుంటాం. అప్పుడు మాయలోంచి బయటపడతాం. అది పత్రి గారు చెప్పినటువంటి విషయం. అంతేకాదు ఇంకోటి తెలుసుకోండి మీరు, సృష్టి ఆరంభం నుంచి మీ జన్మ ఆరంభం కాదు, సృష్టి ఆరంభం నుంచి మనసు ఉంది, మాయ కూడా ఉంది. సృష్టి ఆరంభం నుంచి మనసు ఉంది, మాయ ఉంది. కానీ మానవుడు ఉన్నంత కాలం మనసు చావదు, మాయా చావదు. అంటే మనసు చావనిదే మాయ చావదు అని అర్థం. మనసు చావనిదే మాయ చావదని అర్థం. మాయలోంచి బయటపడాలి అంటే, మాయ చావాలి అంటే మనసు చావాలి. అంచేత మాయ నుంచి బయటపడాలన్నా, మాయను అధిగమించాలన్నా మనసు పూర్తిగా నిర్వీర్యం చేసుకోవాలి, అంటే శూన్యం చేసుకోవాలి, అంటే నిర్గుణ స్థితికి చేరుకోవాలి. దానికి తీవ్ర ధ్యాన సాధనతో పాటు సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అదే మనం చెప్పుకుంటున్నాం, అస్తమాను చెప్పుకుంటాం. సాత్వికమైన శాకాహారం, తీవ్ర ధ్యాన సాధన. ఊరికే ఏదో గంట అరగంట కాదు. మన జూమ్ క్లాసులో చూస్తున్న ధ్యానం తక్కువ, ఊరికే సోది ఎక్కువ. సోది కాదు, సాధన ఎక్కువ కావాలి. అది అంచేత ఇక్కడ మనం గనక గమనించినట్లయితే ఏ రకంగా చూసినా కూడా మాయ నుంచి బయటపడాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చేయవలసిందే. ఎంచేతంటే మాయ నుంచి బయటపడకపోతే అన్నీ నిజం అనుకుంటాం, అంతా వేరు వేరు అనుకుంటూ, నాది మాది, నా వాళ్ళు మా వాళ్ళు అనుకుంటూ చెయ్యకూడని తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, అధర్మంగా వ్యవహరిస్తాం. ఆ ఫలితంగా జీవితంలో ఎంతో దుఃఖాన్ని పొందుతాం. తాను దైవమై ఉండి కూడా తానే దేవుడు, విగ్రహారాధనలు ఇవన్నీ చేస్తారు, చేసి ఇలాంటి స్థితి పొందుతారు. ఏదైతే చివరిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దైవం అంటే భగవంతుడు, అంటే పరమాత్మ, అంటే ఆ పరిబ్రహ్మ వీటన్నిటికీ అతీతుడు, అంటే మాయకు లోబడని వాడు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ చెప్పుకున్నామో మాయలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ, కానీ ఆ పరమాత్మకి ఏం లేవు. అంతటి గొప్పవాడు ఆయన. మనకు ఊరికే సినిమాల్లో అట్లా చూపిస్తారు, ఆ దేవుళ్ళు ఒక దేవుడు అంటే ఇంకో దేవుడు అసూయ పడుతున్నట్టు, ఆ దేవుడి కంటే ఈ దేవుడు గొప్ప ఆయన. అంతా ఒకటైనప్పుడు ఆ స్థాయి ఎదిగిన వాళ్ళు అటువంటి ఎందుకు ఉంటారు? వీళ్ళు ఆ భావంతో ఉండి వాళ్ళు అలా భావిస్తారు అనుకుంటూ ఈ కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. వీళ్ళ భావాలే వాళ్ళకి ఉంటాయనుకుంటా, కానీ అదేమీ కాదు. అంచేత వాళ్ళకి ఈ మాయకి లోబడని వాళ్ళు, మాయను అధిగమించిన వాళ్ళు, ఆ పరమాత్మ ఈ మాయ నుంచి పూర్తిగా లోబడని వాడు, ఈ మాయకి లోబడని వాడు అన్న సంగతి తెలుసుకోవాలి. అంచేత మరి ఆ భగవంతుడి గురించి ఇంకా రేపు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.